ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పుష్కరిణి జలాల్లో రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి జల విహారం. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో చక్రస్నానం. ఖాద్రి లక్ష్మీ నృసింహునికి ఉత్సవ నీరాజనం. అంగరంగ వైభవంగా స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం. ఉపమాకలో బ్రహ్మోత్సవ వైభవం. కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వరుడి కటాక్షం. తెప్పలపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి జలవిహారం భక్తులను ముగ్ధులం చేసింది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించారు. అర్చకులు సకల తిరువాభరణాలు, మల్లెపూల మాలలు, వర్ణశోభిత సుగంధ పుష్పాలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారిని తిరుచిపై వేంచెబు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా సిద్ధం చేసిన తెప్పలపై వేంచెబు చేసి తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మొక్కజొన్న పొత్తులు, 3.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1000 కట్ ఫ్లవర్స్ తో పాటు విద్యుత్ దీపాల సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దిన తెప్పలపై రమణీయంగా వేంచేసిన స్వామి అమ్మవార్ల జలవిహారాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. హరి గోవింద గోవర్ధన గిరిధారి హరి గోవింద. గోవింద గోవింద హరి గోవింద గోవర్ధన గిరిధారి హరి గోవింద. శ్రీ సప్తగిరి శౌరి శ్రీ చక్రధారి ఏడేడు లోకాలు చేరేను మీదరి. శ్రీ సప్తగిరి శౌరి శ్రీ చక్రధారి ఏడేడు లోకాలు చేరేను మీదరి. గోవింద గోవింద హరి గోవింద గోవర్ధన గిరిధారి హరి గోవింద. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. మార్చి 11వ తేదీ వరకు నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో చక్రతీర్థం వేడుకగా జరిగింది. ముందుగా దేవేరుల సమేతంగా స్వామివారిని స్వర్ణ మణిమయ ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను గావించారు. ఆపై సంప్రదాయ శోభితంగా స్వామి అమ్మవార్లకు చూర్ణాభిషేకం నిర్వహించి మాడవీధుల్లో ఊరేగించారు. అర్చకులు భక్తులపై చందనాది ద్రవ్యాలను ప్రోక్షణ చేశారు. అనంతరం ఆలయంలోని పుష్కరిణి మండపం వద్ద స్వామి అమ్మవార్లను చక్ర తాళ్వార్ను వేంచెబు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు.
ఈ సందర్భంగా భక్తుల నృసింహ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పవిత్ర పుష్కరిణి జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నరకేసరి స్వామి నను గాంచరా, నాపై కృపా వృష్టి కురిపించరా. నరకేసరి స్వామి నను గాంచరా, నాపై కృపా వృష్టి కురిపించరా. యాదగిరి నరసింహ స్వామి ఆదుకొని మమ్మేలు స్వామి. యాదగిరి నరసింహ స్వామి ఆదుకొని మమ్మేలు స్వామి. ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వైభవ వీక్షణంతో భక్తకోటి తరించింది. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహుని కళ్యాణం మంగళకరంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు విశేష అలంకరణలతో కొలువుదీర్చి వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల సమక్షంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం. దుష్టులనంతము చేయుటకై, శిష్టులను రక్షించుటకై అవతారములను ధరించి హరియే మహిలో జన్మించే. శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం. సనక సనందుల శాపముతో జయ విజయులు ఇలా జన్మించి దైత్య కులమున ప్రభవించి దుష్ట కార్యములు సాగించే. శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం. అనకాపల్లి జిల్లా ఉపమాకంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణాభరణాలు, మణిమయ వజ్రహారాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం ఇత్యాది ఆగమ కైంకర్యాలతో భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు ఉపమాక శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత తదితరులు పాల్గొన్నారు. బాసికము ఓ పచన్ను గొప్పలివి పూజగుండలు తీపుల మోవి తేనెలు తీరని మధుపర్కములు తీపుల మోవి తేనెలు తీరని మధుపర్కములు దాపుగా పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము.
సహస్ర దీపాల వెలుగుల్లో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం శ్రీశైలం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. మాస పూజల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. ఆలయంలోని సహస్ర దీపాలంకార మండపంలో పుష్పతోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై ఆది దంపతులను వేంచేపు చేసిన అర్చకులు దీపకాంతుల నడుమ గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉపచార కైంకర్యాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా పుత్తూరులో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల మూలమూర్తులకు అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల అరోంహర నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అశ్వవాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భయ భంజన భక్తవరేణ్య శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర శరణమయ. శక్తి తనయ ఆరు క్షేత్రముల అలరే స్వామి చెంగల్వరాయ శ్రీ కార్తికేయ. చిత్తూరు జిల్లా పుంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి హనుమంత వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శ్రీ కోదండరామస్వామివారి అలంకరణలో ప్రియభక్తుడైన ఆంజనేయ స్వామివారిపై కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు పట్టారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ చూడ చక్కగా సాగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నెలవైన శ్రీ అళఘనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళఘనాథ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి గరుడ ధ్వజపటానికి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం సుముహూర్త సమయంలో ముల్లోక వాసులను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుపతి నగరంలో మంగళవారం శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 46వ వర్ధంతి వేడుకలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగిరేకుల నుండి పరిష్కరించి గ్రంథస్థం చేయడంతో పాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత సాహిత్య విద్వాంసులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. వీరు అందించిన సేవలకు గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల సమీపంలో రాళ్లపల్లి వారి విగ్రహాన్ని నెలకొల్పింది. 46వ వర్ధంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏఈఓ శ్రీరాములు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనుముడు రఘునందన్, మనుమరాలు దీప్తా రాళ్లపల్లి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా
దీప్త రాళ్లపల్లి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తన మనోభావాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వారి 46వ వర్ధంతి జరుపుకుంటున్నాము. బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్నమయ్య సంకీర్తనలకు పరిష్కరణ చేసి కొన్నిటికి స్వరం కూడా పరిచిన మహానుభావుడు ఆయన వర్ధంతి జరుపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి, అన్నమాచార్య ప్రాజెక్టుకి రాళ్లపల్లి వంశస్థుల తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చేసిన సాహితీ సంగీత సేవ భావితరాలకు తెలిసొస్తుందని ఆశిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా ఎర్రగుంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై ఆశీనులం చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంకల్ప పూజలతో సకల ఉపచారాదులతో స్వామి అమ్మవార్లను సేవించిన అర్చకులు అనంతరం ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని తిలకించి కృష్ణా జిల్లా కానూరులో వెంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కాంతులీనుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఉయ్యాలోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేకంగా పుష్పతోరణాలతో ఏర్పాటు చేసిన ఉయ్యలపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి సుందరమూర్తులను చక్కని అలంకరణలతో ఆశీర్వదం చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం పలు రకాల మధుర పదార్థాలను స్వామి అమ్మవార్లకు నివేదించి నీరాజనాలు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ఉయ్యాలోత్సవం పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీరంగనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో 12 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని తిరుచిపై సర్వాభరణ భూషితంగా కొలువు తెచ్చారు. అలాగే గరుడ ధ్వజపటాన్ని పల్లకీలో ఉంచి సంయుక్తంగా తిరువీధి ఉత్సవం జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు ధ్వజస్తంభానికి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై సకల లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సుముహూర్త సమయంలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ సమీపంలో తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. మార్చి 4వ తేదీన ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం, కళ్యాణోత్సవం, వాహన సేవలు, స్నపన తిరుమంజనాది కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై పుష్కరిణి జలాల్లో చక్రస్నాన ఘట్టం పూర్తి చేసి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. విజయవాడ నగరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాములకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు సంకల్ప పూజలు, షోడశోపచార కైంకర్యాలతో కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోళాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఘనంగా అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయునికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం. శ్రీకాకుళం నగరం నాగావళి తీరాన నెలవైన శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కాలభైరవుని మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, విభూది, చందనం తదితర విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, కవచధారణ జరిపి నైవేద్యం సమర్పించి పలు రకాల హారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ జగజ్జనని ఆలయ 16వ వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నవావరణ పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరిపి నైవేద్యాలు అందజేశారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దీప నీరాజనం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చందూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సర్వాభరణాలు సుగంధ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి చక్కటి పెండ్లి మండపంలో వేంచెబు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు, నిందై మున్నారగించే విదురుని కడనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, నిందై మున్నారగించే విదురుని కడనీతుడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. అనంతరం స్వామివారికి పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలో నెలవైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం కన్నుల పండుగ జరిగింది. పాల్గొన మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని మనోహరంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల రూరల్ ధరూర్ గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శివ పంచాయతన ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా జలాదివాసాన్ని నిర్వహించారు. ముందుగా యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు జరిపారు. ఆపై ఏకకుండాత్మక హవనం నిర్వహించి ప్రతిష్ఠామూర్తులకు జలాదివాసాన్ని జరిపారు. యజ్ఞో ప్రతిష్ఠతి ఇతి వాయో వరిత్యాదిత్యే మహా ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనస. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని భక్తులే స్వయంగా దుర్గేశ్వరునికి అభిషేకం జరుపుకుని ఆనంద పరవశులయ్యారు. అర్చకుల సూచనలతో పలు రకాల ద్రవ్యాలతో శ్రీ దుర్గేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి లింగాష్టకాలను పఠించి హారతులు సమర్పించారు. శివాయ నమ శివాయ ఓం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 69,746 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,649 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.